సో హాయ్ అన్న, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు గని గేమింగ్. సో అన్న, ఈరోజు వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన సెన్సిటివిటీస్ పబ్జీలో ఉన్నాయి కదా, అవి నాకు తెలిసినవి మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలిసినవి అంటే మీకు తెలియనవి ఉంటాయి కదా, కొత్త కొత్త వాళ్ళందరూ వస్తారు కదా, వాళ్ళ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో చూసి పూర్తిగా చూడండి. మీకైతే నచ్చుతుంది, తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసరికి ఇది స్కోప్ అనమాట. స్కోప్ కాదు, స్కోప్. ఎస్, ట్యాప్లో పెట్టినా ఉంటే మనం నార్మల్గా స్కోప్ బటన్ నొక్కితే హోల్ అట్టే ఉండిపోతుంది అనమాట. అలాగే ఉంటుందన్నమాట. మనం అయితే నెక్స్ట్ హోల్లో పెట్టినామంటే మాత్రం నొక్కి పెట్టుకోవాలన్నమాట స్కోప్, లేకపోతే ఉండదన్నమాట. నొక్కితే రాదనమాట, ట్యాప్ చేస్తే రాదనమాట. హోల్ చేసి పెట్టుకోవాలి స్కోప్ బటన్. అండ్ నెక్స్ట్ చూసారు కదా, మరి హోల్ చేస్తేనే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మిక్స్డ్, మీరు హోల్డ్ చేసుకోవచ్చు, నార్మల్గా ట్యాప్ చేస్తే కూడా వస్తుంది అనమాట, బాగుంటుంది. అండ్ నేనైతే మిక్సీలోనే పెడతాను. అండ్ స్కోప్ గైస్, క్విక్ స్కోప్. అదే అంటే మీరు నార్మల్గా బ్యాగ్లోని స్కోప్లు మార్చచ్చు, అలా కూడా మార్చచ్చు, కానీ చాలా టైం వేస్ట్. అదే దాన్ని అయితే ఆన్ చేసుకున్నారనుకోండి, మీకు ఇక్కడే వస్తుంది అనమాట. చూసారా, నేనైతే స్కోప్ మార్చుకుంటున్నాను. సేమ్ మీరు అదే మార్గం అయితే మార్చుకున్నారా, గబగబా మార్చుకున్నారంటే ఎంపరు స్నైపర్ ఇలాంటి వాళ్ళు అయితే మార్చుకొని గబగబా కొట్టచ్చు అనమాట. నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసరికి పీక్ అండ్ ఫైర్ అనమాట. పీక్ అండ్ ఫైర్ పీక్ అండ్ ఫైర్ నార్మల్గా ఆన్లో ఉండదు, దాన్ని అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఆన్ చేసి మీకు పీక్ అండ్ ఫైర్ ఉండదు. ఆన్ చేసిన తర్వాత చూస్తారా, ఇదైతే నార్మల్ ట్యాప్. హోల్లో పెడితే నేను నార్మల్గా స్కోప్ చెప్పాను కదా, సేమ్ అలా మాదిరిగానే ఉంటుంది. మీరు ట్రై చేయండి. మిక్స్డ్ అంటే మీరు కొడితే ఆన్ అవుతుంది, లేదా నొక్కి పెట్టుకున్నా ఆన్ అవుతుంది. హోల్డ్ చేసిన ఆన్ అవుతుంది, ట్యాప్ చేసిన ఆన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసరికి అడిగే లేవు. ఇది గాయస్, ఇది చెప్పడం మర్చిపోయినాను. ఏంటంటే మీరు పీక్ ఆన్ చేస్తే స్కోప్ వస్తుంది అనమాట. దాన్ని ఆన్ చేసి పీక్ ఆన్ చేస్తే స్కోప్ ఆటోమేటిక్. నేనైతే స్కోప్ అయితే నొక్కలా, పీక్ ఆన్ చేస్తున్నా. ట్రై చేయండి, బాగుంటుంది. స్నైపర్లో ఎక్కువ వాడే వాళ్ళకైతే బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఫస్ట్ అది వచ్చేసరికి మార్కు, ఇక్కడ ఉన్నది కదా మార్కు, నేను చూపిస్తాను చూడండి. అది మీకు అవసరం లేదనుకుంటే పైన ఫస్ట్ అది ఆపేస్తే నీకు అదైతే కనపడుతుంది గైస్. కనపడదు, మీరైతే వాడుకోవచ్చు నార్మల్గా. ఇరిటేటింగ్ ఉంటుంది కొంతమందికి. అండ్ ఇంకోటి వచ్చేసరికి జంప్ క్లిప్. ఇది వచ్చేసి నార్మల్ జంప్ అనమాట. ఇది నార్మల్ జంప్, నార్మల్గా ఎక్కతాట ఒకే జంప్ అనమాట. అట్ట కాదు, మనకి 2 జంపులు కావాలి. ఒకటి ఎక్కకూడదు, ఇంకోటి అయితే గోళ్ళు అన్నీ ఎక్కాలని. అప్పుడు ఇది ఆన్ చేసుకోండి. జంప్ క్లిప్పు 2 వస్తాయన్నమాట. నా కాడ పైన ఉంది, కానీ అది నిజుల్లో ఉన్నదనమాట. 2 జంప్స్ అనమాట. దీన్ని కొడితే ఎక్కడనమాట. పైన ఇంకొక జంప్ బటన్ వస్తుంది, మీరు దాన్ని ఆన్ చేయడం. మార్క్ ఆన్ చేసిన తర్వాత అయితే మీకైతే ఎక్కచ్చు. 2 బటన్స్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, జంప్ బటన్లో కూడా ఇన్ని ఆప్షన్లు ఉన్నాయి. నాకు తెలిసినట్టువైతే చెప్తున్నాను. మీరు లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళు. అండ్ ఎఫ్పిపి, టీపీపీ ఇవైతే ఫుల్ నేనైతే ఫుల్గా పెట్టినాను. అండ్ ఇదైతే లాస్ట్ అన్నాను కదా స్నైపర్ అనేసి, దాన్ని అయితే ఫుల్ పెంచొద్దండి గైస్, అస్సలు పెంచద్దు. ఇదైతే మార్క్ అనమాట. మార్కు అది పెద్దదిగా వస్తుంది కదా, అలా వద్దు. మనకంటే చిన్న మార్క్ కూడా వస్తుంది చూడండి. పెద్ద మార్క్ కన్నా చిన్న మార్కే బెస్ట్ అనుకుంటున్నాను. చిన్న మార్కే బెస్ట్. మనం మార్క్ పెట్టినామా, మన టీమేట్ ఎనిమిది కరెక్ట్గా మార్క్ పెట్టినామంటే మన టీమేట్ అయితే ఫైర్ ఇస్తాడు. అండ్ ఇది గాయస్, ఫస్ట్ ఇప్పుడు పెట్టింది అయితే పెట్టినారనుకో, మీకు ఎయిమ్ అయితే ఉంటుంది, కానీ మీకు ఎనిమిది వచ్చేటప్పుడు ఫైర్ చేసి ఇక్కడ కిందగా తగిలేస్తుంది. ఎలాంటి చూడండి, ఆ మార్క్ పైకి ఉంటే పర్వాలేదు, గన్ను పైన ఉండే వాళ్ళని కొట్టచ్చు. అట్ట కాదు, ఇట్లా కొట్టాలంటే అవ్వదు గాయస్. ఆ మార్గానే చూసి పెట్టాను. ఇది కూడా నాకు మంచిగా అనిపించింది, అందుకే పెట్టాను. ఇది పెట్టారంటే మీకు బ్లాక్ అయిపోయింది. ఓకే, మనం కాల్చలేము అనిపించినప్పుడు, ఇది వచ్చినప్పుడు మనం కాల్చలేమనుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసరికి గైరో ఆల్వేస్ ఆన్. ఇదైతే న్యూ ప్లేయర్స్కి అయితే ఆన్ అవ్వదు గైస్. అంటే ఈ మధ్య 26, 25లో డౌన్లోడ్ చేస్తారు కదా, 2025, 26లో. ఆ టైం వాళ్ళకైతే గైరో ఆనే అవ్వదు గైస్. మీరు ఓల్డ్ ప్లేయర్ అయినా లేదా ఓల్డ్ అకౌంట్ అన్నా ఉండాలి. అంటే మీ ఫ్రెండ్స్ కూడా ఓల్డ్ అకౌంట్ తీసుకోండి, గైరో ఆన్ అవుతుంది అనమాట. నార్మల్గా గైరో ఆన్ చేసేది తెలుసు. దాన్ని నేను చెప్పాను కదా, దాన్ని ఆఫ్ చేశారంటే వెయిట్ సెకండ్,
గైరో గురించే. అదేంటంటే గైరో డబుల్ అనమాట. మీరు కింద కంటే పైకి పోతుంది, పైకంటే కిందకి వస్తుంది. ఇదైతే సెన్సిటివిటీ, ఇది గ్రాఫిక్స్. నేనైతే సూపర్ స్మూత్లో అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే నా ఫోను చాలా లాగ్, అది వివో మొబైల్, అది కాక 6GB ర్యామ్ మొబైల్ కాబట్టి అంతే ఉంటుంది. నేను అందుకే మీరు హై ఎండ్ ఫోన్లు అయితే మాత్రం ఎంత వస్తే అంత పెట్టుకోండి గైస్. అంటే 12GB ర్యామ్, 256 స్టోరేజ్తో పని లేదు. 12GB ర్యామ్ అలాంటి ఫోన్లు అయితే 8GB 12GB అలాంటి వాళ్ళు అయితే పెట్టుకోవచ్చు గైస్. నేనైతే అదే పెట్టుకుంటాను. స్మూత్ ఇన్ ఎక్స్ట్రీమ్ ప్లస్ అనమాట మంది. మీరు ట్రై చేయండి, నచ్చుతుంది. తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు ఇక్కడ దాకా చూస్తుంటే మాత్రం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రాఫిక్స్ నేనైతే సాఫ్ట్ పెడతాను. బ్రైట్నెస్ గైస్, అది ఫుల్ పెంచినారంటే ఎనిమి మీకు కనపను కూడా కనపడ్డు. ఫుల్ పెట్టుకోబాకండి, నేనైతే మొత్తం తగ్గించేస్తాను అనమాట. ఎందుకంటే నాకు ఈ మాత్రంలోనే డార్క్నెస్లోనే కనపడతాడు. అంతే కదా, ఒకరి ఫోన్ మనం చెప్పలేము. మీరైతే ట్రై చేయండి, నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ ఇవి మీరేం పెట్టుకున్నా అది ఒకటే. అండ్ నా సెన్సిటివిటీస్ గైస్, ఇది కాదు, ఇది 5 ఫింగర్స్ ప్లేయర్. నేను చూస్తారు కదా, మీకు ఇన్విజిబుల్లో కనపడతా ఉంటాయి. ట్రై చేయండి. మీకు నేను అలా పెట్టుకున్నా కాబట్టి నేను అలానే పెట్టుకోమని చెప్పను. అండ్ సెన్సిటివిటీస్ గైస్, నేనైతే లో అయితే పెట్టుకున్నాను. మీది హై ఎండ్ మొబైల్ అయితే మాత్రం అంటే 8GB అయితే హై పెట్టుకోండి. లేదా 12GB అంటే మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. అంటే ఎట్టా మీరు ఒక గన్ తీసుకోండి, రెడ్ డాట్ వాటితో ఫైర్ ఇస్తా ట్రై చేయండి. అండ్ ఇది వచ్చేసరికి అయితే మీరు గన్ అయితే మన ఇప్పుడు ఏకేమనుకోండి, అది యాడ్ చేయాలి. దానికి ఎంత కంట్రోల్ కావాలో కంట్రోల్ అయితే పెట్టుకోవచ్చు. 400 500 పెట్టద్దండి, అస్సలు కంట్రోల్ అది. నేను డిలీట్ చేసేస్తాను లేని. ప్రస్తుతానికి వీడియో కోసం కాబట్టి చెప్తున్నాను. నేనైతే వాళ్ళకి లో అయితే పెడతాను. ఓకే, నెక్స్ట్ సెట్టింగ్ పికప్స్ సెన్సిటివిటీస్ చెప్పాను కదా. ఇది కెమెరా సెన్సిటివిటీస్ అవి నార్మల్గానే వదిలేండి. ఇవైతే పికప్స్ ఏం ఎత్తుకోవాలి, ఏం ఎత్తుకోకూడదని. అండ్ అదైతే వైటే ఉంటుందండి, ఫస్ట్దే ఉంటుంది. మనకి ఎప్పటి చాలా వాటి రెడ్ డాట్ హలో, అది సైడ్ స్కోపు 2x 3x, ఇది బ్లడ్ డ్రాప్ అనమాట. అండ్ ఇవంతా వేస్ట్ లేని. మీకు తప్పకుండా నచ్చినట్టయితే లైక్ చేయండి. ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదే అన్న వీడియో. సో దట్ ఎక్స్పెక్టెడ్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్.